నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చేసింది. కొన్నాళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఫైనల్ గా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ మోక్షుని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ చిత్ర కథ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపుతోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాలయ్య కొడుకు కోసం కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ కొడుకును రంగంలోకి దింపుతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. అది కూడా విలన్ అనేసరికి ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్యవర్మ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ మూవీ చేశాడు. ఇందులో ధ్రువ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం పా రంజిత్ నిర్మాణంలో మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో బిసోన్ అనే మూవీలో నటిస్తున్నాడు ధ్రువ్. కానీ ఇప్పుడు మోక్షజ్ఞకు విలన్ గా ధ్రువ్ కోసం ట్రై చేస్తున్నట్టుగా సమాచారం. జై హనుమాన్ కోసం రిషబ్ శెట్టినే తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ ధ్రువ్ విక్రమ్ను కూడా పీవీసీయూలో భాగం చేసే ఛాన్స్ లేకపోలేదు. మరి ప్రశాంత్ ఏం చేస్తాడో చూడాలి.